హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ దాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు రెసిపీ సేమియా ఉప్మా. సింపుల్గా అర్జెంటుగా తయారైపోయేది సేమియా ఉప్మా అన్నమాట. ఎలాగ తయారు చేసుకోవడం అనేది చెప్తున్నాను. ఇది సేమియా ఉప్మా కోసం శనగపప్పు, అల్లం, పల్లీలు, కరివేపాకు, ఒక నిమ్మకాయ ముక్క, 4 పచ్చిమిర్చి అన్నమాట. పచ్చిమిర్చి ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇది జీలకర్ర, ఇది కొంచెం సాజీరా, ఆవాలు, ఇందాక చెప్పాను కదా, ఇవన్నీ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అనమాట. చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఇది సేమియా అనమాట. ఇలా కొంచెం వేపుకోవాలి. చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకొని, లేకపోతే మాడిపోతుంది. ఆయిల్ వేడైపోయింది కదా, వేసుకుంటున్నాను. నేను చూపించాను కదా పోపులు. సేమియా ఉప్మాకి సరిపడా పోపు. కొంతమంది ఆనియన్స్ వేసుకుంటారు, ఆనియన్స్ వేసుకుంటలేనమాట. ఈరోజు మండే కాబట్టి ఆనియన్స్ తినము. ఇప్పుడు పోపు వేగిపోయింది కదా, వాటర్ పోసుకోవాలి సరిపడినంత. హాఫ్ కేజీకి 3 గ్లాసు, ఇంకా హాఫ్ గ్లాస్ వేసుకుంటున్నాను ఎక్స్ట్రా. ఇప్పుడు 2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వాటర్ మరిగిపోయింది కదా, సేమియాని వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. నిమ్మకాయ వేసాం కాబట్టి కొంచెం విడిపోయినట్టు బాగా ఉంటుంది అన్నమాట. టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఒక సెకండ్ ఇలా మూత పెట్టుకుంటే వాటర్ అంతా ఎగిరిపోద్ది. ఇప్పుడు అయిపోయింది ఉప్మా. వేడి వేడి ఉప్మా రెడీ. చూడండి, ఇప్పుడు విడిపోయినట్టు ఉన్నది. ఇలాగా దించుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొత్తిమీర గార్నిష్ చేసుకుంటున్నాను. ఇలా గార్నిష్ చేసుకుంటే కొత్తిమీర బాగా ఫ్లేవర్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరింతమందికి వెళ్తుంది మీరు లైక్ చేసినందున. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.